దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రతి సంవత్సరము ఆన్లైన్ సర్వీస్ జరిగినది. ఆల్టర్నేట్ 7 to 8 బైతేలు క్రీస్తు సంఘం ఫేస్బుక్ లైవ్లో నా వర్తమానం వస్తూ ఉంటుంది. మరి ఈరోజు మొదటి రోజు బ్రదర్ సంఘంలో ఇది ఆహ్వానించి మీ మధ్యలో మరి కొన్ని మాటలు మాట్లాడడానికి దేవుడు కృప చూపుతున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నారు. చిన్న పాట మొదటి పల్లవి వచ్చిన పాడి మాకు మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలే వర్ణింపగలనా నీ కార్యము వివరింపగలనా నీ మేలులను వర్ణింపగలనా నీ కార్యము వివరింపగలనా నీ మేలులను ఊహించలే మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలే. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నూతన సంవత్సరాన్ని అడుగుపెట్టిన ప్రియ దేవుని బిడ్డలకు మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని యొక్క మార్గములు నడిచే స్థితిలోకి మనం వెళ్తూ ఉంటాం. లోకమంతా ఒకవైపు, క్రైస్తవ బిడ్డలు మాత్రం ఒకవైపు. మీరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే ఆయన ఆ రీతిగా వారిని ఆకర్షించుకుంటాడు. కొంతమంది చెడిపోయిన జీవితాలు ఉంటాయి కదా, వారిని ఎవరు సరిచేయరు. చక్కటి యేసు క్రీస్తు చేతిలోకి వెళ్తే ఆయన అంట నూతన హృదయాన్ని ఇస్తాడట. యెహెజ్కేలు 26వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. నూతన హృదయము నీకు ఇచ్చదను, నూతన స్వభావము మీకు కలగచేస్తుందని. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. చాలా కఠినంగా ఉంటారు ఇంట్లో, తల్లి తండ్రి మాట వినక. ఇంటర్మీడియట్కి వచ్చినంటే వారిని పట్టే పద్దాలే లేవు. వారి చేతుల్లో సెల్ ఉంటుంది, వారు తల్లిదండ్రుల మాట వినరు, రక్త సంబంధాల మాట వినరు. ఎందుకంటే వాళ్ళకు కొమ్ములు వచ్చేస్తాయి. 10th క్లాస్ వరకు క్రమశిక్షణలో ఉంటారు. నువ్వు ఏది తీసుకొస్తే అది నచ్చింది వేసుకుంటారు.
అప్పటి వరకు వారికి టేస్ట్ తెలియదు. ఎప్పుడైతే 10th క్లాస్ అయిపోతుందో వాళ్ళు మన చేతుల్లో ఉండరు. సహోదరి సహోదరుడా, డ్రగ్స్ కు టానిస్ అయిపోయి ఈరోజు ప్రపంచంలోనే అతి వేగంగా పాడైపోతుంది ఎవరో తెలుసా? యవనస్తులు. మరి ఏ దాంట్లో చూడండి, ఒకప్పుడు మగవాళ్ళు తాగి పడిపోయేవాళ్ళు, నేటి దినాన ప్రతి రోడ్ల మీద ఆడవాళ్ళు కనబడతారు. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి ఊహించండి. అయినా దేవుని మహాకృపను బట్టి సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి. 2024 అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఊహిద్దామన్నా కూడా ఆ ఊహకు అందలేదు. 12 మాసాలు ఎలా గడిచిపోయాయి కూడా తెలియదు. కానీ సంవత్సరం గడిచిపోయింది. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి సంతోషాన్ని ఇచ్చాడు, చక్కటి తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, లోకంలో నడిచే ఆత్మీయ స్థితినిచ్చాడు. అందును బట్టి నీవేమిచ్చి ఆయనను మహింపరిచావు. ఆయన వాగ్దానం కొరకు వేగిరపడి రాత్రంతా కూర్చొని ఎప్పుడు 12 గంటలు అవుతాడా, దేవుడు నాతో నూతనమైన వాగ్దానంతో మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నా. ఎస్, దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు ఇస్తాడు. నీవు దేవుని ఎదుట ఏ వాగ్దానం చేస్తున్నావు? అదే రాతి గుండెనా? అదే దేవునికి వ్యతిరేకమైన గుండెనా? ఆ గుండె పట్టుకునే మళ్ళీ అడిగేస్తావా? ఆలోచన చేయి. దేవుడు అవకాశం ఇచ్చాడు. నూతన హృదయము నేను నీకు ఇస్తాను అంటే నీ మనస్సులో దేవుని యొక్క మర్మం ఉంచుతానంటాడు. రాత్రి లాంటి గుండెను ఆయన తీసుకొసి మాంసపు గుండెను ఇస్తాడు. 2007వ సంవత్సరం వరకు రాతి గుండెగా జీవించిన నన్ను దేవుడు దర్శించాడు. అయ్యగారి కుటుంబం 170-80 సంవత్సరాల మా క్రైస్తవ జీవిత సంవత్సరాల కుటుంబంలో నుంచి నేను వచ్చాను. కానీ లోకరీతిగా లోకంతోనే తాగుతూ తిరుగుతూ ఎంజాయ్మెంట్ చేస్తూ 31st నైట్ అంటే ఇదే కదా, తాగాలి, తినాలి, తిరగాలి, ఇదే కదా అనే దాంట్లో మునిగిపోయిన నన్ను ఈ వాక్కుతోనే దేవుడు నాతో మాట్లాడాడు. నీలో రాతి గుండెను తీసి మాంసపు గుండెను నీకు ఇస్తాను, కఠినమైన హృదయాన్ని నీలో నుంచి తీసివేస్తానన్నాడు. వాక్యాన్ని వ్యతిరేకంగా అక్కడి నుంచి లాస్ట్లో కూర్చునేది పండుగ క్రైస్తవుడిలా నిలువెల్ల బంగారం, రకరకాలైన బట్టలు వేసుకొని లాస్ట్లో కూర్చొని అయ్యగారు మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇషారా చేసేవాడిని. చాలు చాలు లేవయ్యా, చాలా చెప్పొచ్చావు, ఇంకా చాలు అనేవా. అంత కఠినమైన మూర్ఖంగా జీవించిన వ్యక్తిని దేవుడు మారుస్తాడు, తన బిడ్డగా తన సొత్తుగా చేస్తాడు అన్న దానికి నిలువెల్ల నేనే సాక్ష్యం. ఉదయం అందరు 6 గంటలకు వేసి నీళ్ళు తాగితే నేను మందు తాగేవాడిని. భయంకరమైన పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. నరకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంట్లో నరకాన్ని చూపించేవాడిని. తాగటం, ఎదురుగా మాట్లాడితే కొట్టడం, అంతేకాకుండా ఒక వెరైటీగా ఇంట్లో గొడవ చేసేవాడిని. టేప్ రికార్డ్ ఫుల్ సౌండ్ పెట్టి మా సౌండ్ అవతల వారికి వినకుండా గట్టి గట్టిగా అరుస్తూ భయంకరమైన పరిస్థితిలో 16 సంవత్సరాలు జీవించారు. కానీ దానికి మా నాన్నగారు, మా తల్లిగారు, మా భార్య గారు వారి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో గడిపారు. కాబట్టి ఈరోజు మారిన వ్యక్తిగా ప్రభు యేసు ఆత్మను పొందిన, ప్రభు రక్షణ అనుభవం పొందిన వ్యక్తిగా 2007 నుంచి నేటి వరకు 2-3 సంఘాలుగా ఓపెన్ చేశాను. కానీ అక్కడ కొంచెం